అరిసెలు ఎవరైనా చాలా బాగా చేస్తారండి. కానీ ఎవరి పిల్లలకి వాళ్ళమ్మ చేసే అరిసెలే చాలా రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి. మీకు కూడా అంతే కదా? మా పిల్లలు కూడా అంతే. ఈసారి పండక్కి అరిసెలు నేను బయట తెప్పిస్తాను, మీరు వచ్చేయండి అమ్మ అని మా అమ్మ కబుర్ చేస్తే, నువ్వు చేసినంత గొప్పగా అరిసెలు ఇంకెవ్వరూ చేయరు, ప్లీజ్ మా కోసం చేసి పెట్టమ్మా అని బ్రతిమలాడి మరి నాతో అరిసెలు చేయించారు. మరి అంత టేస్టీగా ఈ అరిసెలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ఒక 2 కేజీ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే లేసిన తర్వాత చక్కగా నీళ్ళన్నీ వడకట్టేసి ఇలా ఒక జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత చక్కగా పిండి పట్టించేసుకుని బరక లేకుండా జల్లించుకుని పిండి ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టేసుకోవాలి. తర్వాత 1.5 కేజీ అరిసెల బెల్లం తీసుకుని చక్కగా అంతా కూడా ఇలా కచ్చాపచ్చగా దంచేసి ఒక గిన్నెలో వేసుకుని 2 టీ గ్లాసులన్నీ నీళ్లు పోసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకుని బెల్లంలో నలకలు లేకుండా వడకట్టేసి మనం పిండి కలుపుకోవడానికి అనువుగా ఉండేట్టు ఒక పెద్ద గిన్నెలో వేసి పాకం రెడీ చేసుకోవాలి. పాకం కొద్దిగా ఇలా లేత పాకం వస్తుంది అన్నప్పుడు 1 కప్పు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం ముద్రి ఇలా నీళ్ళలో వేస్తే సాఫ్ట్ లడ్డూలాగా రావాలి. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండకట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం వేయకుండా సరిపడినంత పిండి వేసుకుని చక్కగా అంతా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నూనె కాగిన తర్వాత నిమ్మకాయ సైజంత పిండితోటి 1/2 ఇంచు మందంలో అరిసెలు ఒత్తుకుని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చక్కగా ఇలా కాగాక జాలి గంటలతోటి నూనె మొత్తం ఒత్తేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ. అరిసెలు నచ్చితే లైక్ చేయండి. మీరు అరిసెలు చేసుకున్నట్లేదో కామెంట్ చేయండి.